ఆనం రామనారాయణ రెడ్డిది ప్రత్యేక స్థానం. ఉమ్మడి ఏపీలోనే తనకంటూ ఒక రాజకీయ ప్రస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు రామనారాయణ రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడు, సమకాలీకుడు కూడా. 2004-2009 రాజశేఖర రెడ్డి కేబినెట్లో రామనారాయణ రెడ్డి కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన రాజశేఖర రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ లో చేరారు. రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు కాంగ్రెస్ వాదిగానే ఉన్నారు. అయితే జగన్ పిలుపుతో వైసీపీలో చేరారు. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. పార్టీలోకి పిలిచి జగన్ దారుణంగా అవమానించారు. ఆనం రామనారాయణ రెడ్డి కంటే జూనియర్లైన అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డిలకు మంత్రి పదవినిచ్చి ప్రోత్సహించారు. వారితోనే ఆనం రామనారాయణ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయించారు. దీన్ని జీర్ణించుకోలేని రామనారాయణ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగానే ఉంటూ అసంతృప్తి స్వరం వినిపించారు. పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అనూహ్యంగా చంద్రబాబు ఆనం రామనారాయణ రెడ్డి సీనియారిటీని గౌరవించి మంత్రిని చేశారు. కేబినెట్లోకి తీసుకుని దేవాదాయ శాఖను అప్పగించారు. అయితే నెల్లూరులో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం ఆనం రామనారాయణ రెడ్డి అని వైసీపీ శ్రేణుల్లో ఆగ్రహం ఉంది. ఈ తరుణంలోనే ఏకంగా టీడీపీ సమావేశంలో అనూహ్య ఘటన ఒకటి జరిగింది. స్వామిమాలలో ఉన్న వైసీపీ నేత సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. వివరాలను ఆరా తీసే ప్రయత్నం చేశారు. దీన్ని గ్రహించిన టీడీపీ శ్రేణులు ఆయన్ను చుట్టుముట్టాయి, పోలీసులకు అప్పగించాయి. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, లైసెన్స్ గన్ కావాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మంత్రి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి, చర్చకు దారితీస్తున్నాయి. తన నివాసంలో జరిగిన అంతర్గత సమావేశానికి వైసీపీకి చెందిన వ్యక్తి రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో పరిసర ప్రాంతాల్లో రెక్కీ సైతం నిర్వహించినట్లు మంత్రి ఆనం చెప్తున్నారు. అలా పట్టుబడిన వ్యక్తి మాటలు అనుమానంగా ఉన్నాయని, గత ప్రభుత్వంలోనే తనకు భద్రతను తొలగించిన విషయాన్ని ఆనం గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రి కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీస్తున్నాయి. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి మెన్ను అంతా కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ డీజీ గారు చూసి ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా అందరికి ఇచ్చినట్లే నాకు కూడా ఇచ్చారు. కానీ ఎక్కడ ఏదో జరుగుతూ ఉందనేటువంటి భావం అయితే ఇవాళ అందరిలో ఉంది. గతంలో ఎన్నికల్లో నేను ఎలా అయితే నా సొంత భద్రతను పెట్టుకొని ఎన్నికల్లో తిరిగాను, నేను ఇప్పుడు కూడా తప్పని పరిస్థితి అవుతుంది. నాకున్నటువంటి పర్మిటెడ్ లైసెన్స్డ్ వెపన్స్ని నేను కూడా క్యారీ చేయాలనే ఉద్దేశంలో ఉన్నాను. వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు రామనారాయణ రెడ్డి. దీంతో జిల్లాలో వైసీపీ 2014 ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో వైట్ వాష్ చేసింది. అయితే 2024 ఎన్నికలు వచ్చేసరికి మాత్రం సీన్ మారింది. తొలుత పార్టీని విభేదించారు ఆనం రామనారాయణ రెడ్డి. ఆయనకు తోడయ్యారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తరువాతి కాలంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలా నేతలంతా వైసీపీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి పరిస్థితి రావడానికి ఆనం రామనారాయణ రెడ్డి తీరే కారణమని ఆ పార్టీ వర్గాల్లో ఒక రకమైన ఆగ్రహం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో స్వామిమాల ధారణలో ఓ వ్యక్తి ఆనం ఇంట్లోకి ప్రవేశించడం, అక్కడ ఉన్న పరిస్థితులను ఆరాతేయడం వంటివి సంచలనం అవుతున్నాయి. స్వయంగా మంత్రి హోదాలో ఉన్న నేత తనకు ప్రాణహాని ఉందని చెబుతుండడంపై ఏపీ పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. అదే స్థాయిలో సంచలనం కూడా రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.